ఎప్పుడు నవ్వే బొమ్మలతో నిండిపోయే నా కామెంట్ బాక్స్ నిన్న మాత్రం కన్నీటి రాతలతో మునిగిపోయిందండి. మా పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయింది, అన్ని ఇయర్స్ అయింది, మాకు ఇంకా పిల్లలు లేరు అని కొంతమంది, మాకు ప్రజెంట్ పిల్లల మీద ఆలోచన లేదు గానీ ఈ జనాలనే మాటల వల్ల కనాల్సి వస్తుంది అని ఇంకొంతమంది. దయచేసి వాళ్ళేదో అంటున్నారని వీళ్ళేదో అంటున్నారని పిల్లల్ని కనకండి. మీకు 100% కావాలి అని అనుకుంటే మాత్రమే కనండి. ఎందుకంటే ఇప్పుడు మాట వరుసగా బానే అనేస్తారు, మేమంతా లేమో చూసుకోవడానికి అని. కన్న తర్వాత కనీసం ఒక్కడు కూడా దొడ్డుకెళ్తే ముడ్డు కడగడానికి కూడా ముందుకు రాడు. ఒకవేళ అనుకోకుండా రేపొద్దున ఏమైనా ఎమర్జెన్సీ అయినా మీరిద్దరు కింద మీద పడాలి గానీ ఇప్పుడు పిల్లలు ఎప్పుడు అని ప్రశ్నించేవాడు ఎవడో రేపు పైసా కూడా అందించడు. ఒకప్పుడు అన్ని జాయింట్ ఫ్యామిలీలు కాబట్టి నలుగురు ఒకే చోట ఉండేవారు కాబట్టి నలుగురితో నారాయణ అనుకుంటూ సాగిపోయేది. కానీ ఇప్పుడు అన్ని వేరే కాపురాలే కదా. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా అండి? అల్లరితో ఇల్లు పీకి పందిరేసేస్తున్నారు. అర్ధరాత్రి అరుంధతి సినిమాని లైవ్ లో చూపిస్తున్నారు. అన్నం తినడానికి ఆకాశంలో నక్షత్రాలు లెక్కెట్టిస్తున్నారు. ఇవన్నీ చిరునవ్వుతో ఫేస్ చేసేలా ఉండాలి గానండి బుర్ర బాదుకుంటూ భారం అయిపోయారన్న ఫీలింగ్ రాకూడదండి.